ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీదేవియే నమః. ఓం నమ శివాయ. ఈరోజు మనం జ్యోతిష్యం అంటే ఏమిటి అనే దాని గురించి క్లుప్తంగా మాట్లాడుకుంటాం. విద్ అనే సంస్కృత ధాతువు నుంచి వేదం అనే పదం పుట్టింది. వేదం అంటే జ్ఞానం. ఈ వేదాన్ని మనం అధ్యయనం చేయాలంటే 6 అంశాల్లో మనకి జ్ఞానం అవసరం. వాటిల్నే వేదాంగాలు అన్నారు. అవి శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యం. వీటిలో జ్యోతిష్యాన్ని వేదచక్షువు అన్నారు. జ్యోతిష్యం అంటే జ్యోతి అనే పదానికి కన్ను, సూర్యుడు, వెలుగు, నక్షత్రం అనే అర్థాలు చెప్పబడినాయి. అదేవిధంగా చాందోగ్యోపనిషత్తులో జ్యోతిష్యం అంటే నక్షత్ర విద్య అని తెలియజేయబడింది. జ్యోతిష్ శాస్త్రానికి రకరకాలైన మహర్షులు రకరకాలైన నిర్వచనాలు చెప్పారు. జ్యోతిష్యం అంటే దేశము, దిక్కు, కాలము వీటికి సంబంధించిన జ్ఞానాన్ని తెలియజేసేది జ్యోతిష్యంగా కొంతమంది చెప్పారు. అదేవిధంగా జ్యోతిష్యం అంటే గ్రహాలు, వాటి యొక్క సంచారం. అదే జ్యోతిష్యం అంటే నక్షత్ర ఆకృతులను తెలియజేసేది జ్యోతిష్యం అని కొంతమంది చెప్పారు. జ్యోతిష్యం అంటే ఈ భూమి మీద ఉన్న అన్ని జీవరాశుల మీద ఈ 27 నక్షత్రాలు, 9 గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలియజేసేదే జ్యోతిష్యం అని చెప్పారు. ఈ జ్యోతిష్యంలో ప్రధానంగా 9 గ్రహాలు: సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు. అదేవిధంగా 27 నక్షత్రాలు, అశ్విని, భరణిగా కలిగిన 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాల ద్వారా ఏర్పడిన 12 రాశులు: మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభము, మీనము. ఈ 12 రాశులు, అదేవిధంగా 12 లగ్నాలు. వీటన్నిటి ఈ రాశులలో ఈ 9 గ్రహాల యొక్క సంచారం వల్ల మనిషి జీవితం మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అని తెలియజేసేదే ప్రధానంగా క్లుప్తంగా జ్యోతిష్ శాస్త్రం.